రంగ బొగ్గు ఉత్పత్తి దిగ్గజం కోల్ ఇండియా లిమిటెడ్ డేటా సెంటర్ల రంగంలోకి ప్రవేశించే ఆలోచన చేస్తోంది. మూసివేసిన గనుల్లో వీటిని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. సాధ్యాసాధ్యాలపై కన్సల్టెంట్లు అధికారులతో సమగ్ర అధ్యయనం చేపట్టనున్నట్లు సిఐఎల్ అనుబంధ విభాగాలకు చెందిన 4 స్థలాలు ఉమ్రేర్, కోబ్రాలోని సరైపాలి, జార్సుగూడ దగ్గరలోని హిమ్గిర్ రాంపూర్, నిగాహిని ఇందుకు ఎంపిక చేసినట్లు సిఐఎల్ తెలిపింది. కాగా వచ్చే 6-5 ఏళ్లలో దేశీయ డేటా సెంటర్ల రంగంలోకి 2000 నుండి 2005 కోట్ల పెట్టుబడులు రావచ్చని పరిశ్రమ వర్గాల అంచనా. గడిచిన కొన్నేళ్లలో దేశంలో డిజిటల్ సేవల వినియోగం అనూహ్యంగా పెరిగింది. దాంతో డేటా సెంటర్ల ఆవశ్యకత కూడా పెరుగుతూ వస్తోంది. దేశీయంగా డేటా నిక్షిప్త అవసరాలను తీర్చేందుకు వీలుగా నిరుపయోగంగా ఉన్న గనులను, వాటిలోని మౌలిక వసతులను డేటా సెంటర్ల ఏర్పాటుకు ఉపయోగించుకోవాలని సిఐఎల్ చూస్తోంది. ఇందుకు సంబంధించిన అధ్యయన నివేదిక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికం అంటే అక్టోబర్ నుండి డిసెంబర్లో అందుబాటులోకి రావచ్చని భావిస్తోంది.